మంగళగిరి బైపాస్ రోడ్లోని ఆర్ఆర్ఆర్ కన్వెన్షన్లో జనసేన పార్టీ ఓ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించింది. ఓ రిపోర్ట్. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు 5 లక్షల ప్రమాద బీమా చెక్కులను పార్టీ అగ్రనేత ఎమ్మెల్సీ నాగబాబు సోమవారం పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మరో ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన నేత గంజి చిరంజీవి పాల్గొని మాట్లాడారు. జనసేన నాయకులందరికీ అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి జన సైనికుడికి, వీర మహిళలకి హృదయపూర్వక నమస్కారాలు. కొన్ని సందర్భాల్లో మాట్లాడే సందర్భాలు ఉంటాయి. ఇది ఏం మాట్లాడాలో కూడా తెలియని సందర్భం. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళలో చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రమాదవశాత్తు కోల్పోయినందుకు వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ ద్వారా కొంత ఆర్థిక వెసులుబాటు అయితే ఇవ్వగలిగాం, కానీ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు మేము తేలాం. అయినా సరే పవన్ కళ్యాణ్ గారి గొప్ప మనసుతోటి ఆయన కొంత డబ్బు ఈ ఇన్సూరెన్స్కి కంట్రిబ్యూట్ చేస్తూ ఈ కార్యక్రమానికి చాలా కాలంగా దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఈరోజు ఒక 5 కోట్ల రూపాయల పైగానే ఈ ఇన్సూరెన్స్ చెక్స్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ కుటుంబ సభ్యులు తేలాం, కానీ మీకు మేము ఉన్నామంటూ ఒక చిన్న భరోసా ఈ రూపంలో ఇవ్వగలుగుతున్నందుకు కొంచెం తృప్తిగా ఉంది. ఏదైనా చనిపోయినటువంటి మీ కుటుంబ సభ్యులకి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. 4వ తారీఖున ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ నాయకుడు వారి ఇళ్లను రంగవల్లులతో చక్కగా సంక్రాంతికి మనం ఏ విధంగా అయితే పండుగ చేసుకుంటామో ఆ విధంగా రంగవల్లులతో అలంకరించుకొని పిండి వంటలు వండుకొని చుట్టాలకు, బంధువులకి, స్నేహితులకి, ఇతరులకు పంచిపెడతారు. అదేవిధంగా అదే రోజు మధ్యాహ్నం మహిళలకు రంగవల్లుల పోటీలు కూడా నిర్వహిస్తున్నానికి మా వీర మహిళలు సమాయత్తమవుతున్నారు. సాయంత్రం రోజున దీపావళి మనం ఏ విధంగా అయితే జరుపుకుంటామో పూజ చేసి దీపాలు వెలిగించి ఈ రాష్ట్రం నుంచి ఒక దుష్పరిపాలన తొలగిపోయిందన్న ఒక రోజును గుర్తు చేసుకుంటూ ఆ రోజున దీపావళి మాదిరిగా సంబరాలు జరుపుకోవాలని మన ప్రీతం నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపుచ్చారు. ఆ మేరకు 2 రోజులుగా శ్రేణులందరికీ ఈ సమాచారాన్ని చేరవేస్తున్నాము. అందరూ సమాయత్తం అవుతున్నారు. మరొక్కసారి ఆనందంతో జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులంతా అందరూ మన మిగిలిన మిత్రపక్షాలు తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ పండుగ జరుపుకోవడానికి సమాయత్తమవుతున్నారు. త్రిబుల్-ఆర్ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర నలుమూలన నుంచి వచ్చిన జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు, కేడర్ అందరి సమక్షంలో ఇవ్వటం జరిగింది. రాష్ట్రంలో ఉన్న జన సైనికులకి, జనసేన పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వాళ్ళందరూ గుర్తెరగవలసింది. పార్టీ ఇస్తున్న ఇంపార్టెన్స్, పవన్ కళ్యాణ్ గారు కష్టాల్లో ఉన్న కేడర్ని కాపాడుకోవడంలో చూపిస్తున్న చొరవని అర్థం చేసుకొని పార్టీ బలోపేతానికి ఇంకా కష్టపడవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా పార్టీ ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైన సందర్భంగా జూన్ 4వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ అధ్యక్షులు ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంక్రాంతి, దీపావళిని కలిపి జరుపుకోవాలి. ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం, ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ తెలిసేలాగా ఆనందకరమైన వాతావరణంలో రంగురంగుల ముగ్గులు జన వీర మహిళలు వేసి, అదేవిధంగా సాయంత్రం దీపావళి లాగా దీపాలు వెలిగించుకొని ఇంటి దగ్గర పిండి వంటలతో, బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోమని ఇచ్చిన ఆదేశాలను కూడా రాష్ట్రంలో ఉన్న జన సైనికులందరూ తూచా తప్పకుండా పాటించి విజయవంతం చేస్తూ ఇక రాబోయే 4 సంవత్సరాలలో ఈ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా, ప్రజల పక్షాన వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే విధంగా జన సైనికులందరూ కూడా పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ రోజున మంగళగిరిలో జనసేన పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తల కోసం నేను అండగా ఉంటాను, వారి కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పి
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం బిగిన్ చేశారో దాంట్లో భాగంగా ఏదైతే క్రియాశీలక సభ్యులు ఆ కుటుంబం కోల్పోయిన సందర్భంలో వారికి నేను అండగా ఉంటానని చెప్పి ఈ రోజున ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కులు దాదాపు 101 మందికి ఈ రోజున దాదాపు 5 కోట్ల రూపాయల పైన ఈ రోజున పంచడం జరిగింది ఇక్కడ. దేనికంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన కోసం జనసేన పార్టీ కార్యకర్తలు జెండా పట్టుకొని జెండా మోసి ఒక్క రూపాయి ఆశించకుండా తన పెట్రోల్ తను కొట్టించుకొని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడొస్తే అక్కడ మేమున్నామని చెప్పి ఆ రోజున జన సైనికులంతా ఒక బలం జనసేన పార్టీకి కేంద్రీకరించారు. వాళ్ళకి అండగా ఉండాలి మనం అని చెప్పి ఆ రోజున ఆయన ఒక రూపకల్పన చేశారు. తనే స్వయంగా తన సొంత డబ్బులు కొంత వేసుకొని ప్రతి ఒక్క కార్యకర్తకి అన్నామని చెప్పి ఈ రోజున క్రియాశీలక సభ్యత్వం దాంట్లో భాగంగా ఈ రోజున మంగళగిరిలో జరగడం జరిగింది. నిజంగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టదు. దేనికంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా తన కోసం ఆలోచించాడు, తన కోసం నిలబడ్డ వాళ్ళ గురించి ఆలోచిస్తాడు, తన కోసం తన సొసైటీ గురించి ఆలోచిస్తాడు, అతను ఉండే ఊరు గురించి అతను ఉండే రాష్ట్రం గురించి ఆలోచిస్తాడు. అలాంటి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజున కూటమి కట్టి ఈ రోజున ఇంత విజయదుందు మోగించి ఈ రోజున రేపు 4వ తారీఖు సంవత్సరం కావాల్సిన సందర్భంగా రేపు 4వ తారీఖు ఏదైతే మనం దీపావళి సంక్రాంతి చేసుకుంటామో ప్రతి కుటుంబంలో కూడా 4వ తారీఖు ఒక రాక్షస పాలన అంతమైపోయింది. ఆ రోజు విజయోత్సవాల్లో భాగంగా ఏదైతే మనం జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వివిధ పార్టీలు వాళ్ళ యొక్క పార్టీలు ఆవిర్భావ సభలు ఇలాగ మన జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏదైతే మార్చి 14 ఉందో అలాగే మహానాడు తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ ఒక ఇది ఉంటుంది. అలాంటి పండుగే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల పండుగగా రేపు జూన్ 4వ తారీఖు చేసుకోబోదని పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. దాంట్లో భాగంగా వీర మహిళలు రంగవల్లికలతో అలాగే పిండి వంటలతో అలాగే రాత్రి బాణాసంచా కాల్చి ఒక నరకాసురు వధ జరిగింది. ఈ రోజున మనం ఒక పండుగ చేసుకుందాం, ఒక మంచి సుపరిపాలనకి ఈ రోజున రాష్ట్రమే కాదు కేంద్రంలో కూడా జనసేన పార్టీ భాగస్వామ్యం జరిగింది పదవులు ఒక పవర్లో అని చెప్పి దాన్ని ఒక పండుగలా చేసుకోమని ఆదేశాలు పాటించారు. దానికి తప్పకుండా మేము రాష్ట్రం అంతా కూడా ఆదేశాలతో అలాగే మంగళగిరిలో ప్రత్యేకంగా మేము ఆ సంబరాలు చేసుకుంటాం. ఏంటంటే మాతో పాటు కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం బీజేపీ పార్టీ వారు కూడా ఇప్పుడే మాకు సందేశాలు ఇచ్చారు, మేము పాల్గొంటామని చెప్పి. ఎందుకంటే ఆ రోజున రాక్షస పాలన అంతపుంచే దాంట్లో ఒక కూటమి కట్టేదానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత తోడ్పాటు చేశారో మనం చూస్తాం. దాంట్లో భాగంగా రేపు మనం పండుగ